నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రంజాన్ కోసం ఈద్గాలలో ప్రత్యేక ఏర్పాట్లు. శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. నగరంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టిన సిపి కల్మేశ్వర్. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కవితారెడ్డి. పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రైతుల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యం. ఆర్మూర్ మున్నూర్ కాపు సంఘం వద్ద ఓ హోటల్లో చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఎంపీ అరవింద్. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే నాయకుడు జీవన్ రెడ్డినే ఎంపీగా గెలిపించాలి. వేల్పూర్ మండలంలోని లక్కోరా గ్రామంలోని ఏఎన్జీ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డి. ఆల్ టైమ్ రికార్డు బ్రేక్ చేసిన పసిడి ధరలు. నిజామాబాద్లో తులం బంగారం ధర 74,000కు పలకడంతో K6 జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. మాక్లూర్ మండలంలోని మానిక్ బండర్ శివార్లో రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భూమి పూజ చేసిన శ్రీ శ్రీ మంగిరాము మహారాజ్. నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. దుబ్బా విఠలేశ్వర ఆలయంలో, అభయ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి. కామారెడ్డిలో ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ జితేశ్వరి పాటిల్ ఆదేశం. విప్లవ సాంస్కృతిక సేనాని కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో కానూరి వెంకటేశ్వరరావు వర్ధంతి సభలో సిపిఐ ఎంఎల్ మాస్లాండ్ సెక్రటేరియట్ సభ్యుడు వి ప్రభాకర్. నిజామాబాద్ జిల్లా కోర్టు వద్ద వెలమ సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు. ప్రారంభించిన జిల్లా జడ్జి సునీత కుంచాల, జడ్పీ చైర్మన్ విఠలరావు. జీవన్ రెడ్డి హైదరాబాద్లో కాకుండా ఎప్పుడూ తన నియోజకవర్గంలోనే నాయకులకు అందుబాటులోనే ఉంటారని, ప్రజలకు సేవ చేసే మనసున్న నాయకుడిని ఎన్నుకోవడం మంచిదని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలంలో గల లక్కోరా గ్రామంలో ఏఎన్జీ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడూ సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవడం ఎంతో అవసరమన్నారు. అలాగే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే జీవన్ రెడ్డిని ఎన్నుకుంటే కార్యకర్తలకు అహర్నిశలు సేవలు అందిస్తారని చెప్పారు. దేశంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు అహర్నిశలు పనిచేయాలన్నారు. జీవన్ రెడ్డి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. వాళ్ళ బీజేపీ వాళ్ళే మొన్నలాగా పోస్టర్లు వేసి టికెట్ మరి ఏం చేయడానికి ఢిల్లీలో పాలు వేసుకుంటానికి మనం ఓట్లేసి గెలిపిస్తే మనకి ఎవరు వస్తావా? ఇవాళ ఆల్రెడీ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. పసుపు కూడా నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయంలో విశ్వ హిందూ సేవా సంఘం సభ్యులు అన్నప్రసాద వితరణ చేశారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయంలో మంగళవారం సందర్భంగా విశ్వ హిందూ సేవా సంఘం సభ్యులు ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో విశ్వ హిందూ సేవా సమితి అధ్యక్షులు భావన నాగ్దేవ్, హర్ష, లీనా, మాయా తదితరులు పాల్గొన్నారు. हिंदी सेवा संगम निजामाबाद येस टीम असा सभिनीन दाल पकवान डे जे सुभाणे जेको दाल पकवान डे आहे
उनखां अॼु असां गणपति मंदिर में सभिनीनि खे प्रसाद जे रूप में दाल पकवान ॾेई मनायो आहे ताकी सभई इहो असांजो सिंधी खाधो खाइनि ऐं सभिनीनि खे असांजे బంగారం ధరలు రికార్డు స్థాయిలోనే పరుగులు పెడుతున్నాయి. వరుసగా రెండో రోజు సరికొత్త స్థాయిలను అందుకున్నాయి. బంగారం ధరలు రికార్డు స్థాయిలోనే పరుగులు పెడుతున్నాయి. వరుసగా రెండో రోజు సరికొత్త స్థాయిలను అందుకున్నాయి. మంగళవారం స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ మరో 140 రూపాయలు పెరిగి మునుపెన్నడూ లేని విధంగా 74,000 తాకింది. హైదరాబాద్లో తులం 110 పుంజుకొని 71,730గా ఉన్నది. 22 క్యారెట్ పసిడి విలువ కూడా 100 రూపాయలు అందుకొని 65,750గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర ఢిల్లీలో 500కి ఎగిసి 84,500 పలికింది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రన్ కొనసాగుతోంది. కోమెక్స్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు $2,350గా ఉన్నది. వెండి ఔన్సు $28.04 ఉన్నది. అంతకుముందు $27.80 ఉంది. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ కొనుగోళ్లు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. పెళ్లిళ్లకు జోరుగా బంగారం కొంటున్నారు. ఈ సందర్భంగా బంగారు వెండి వర్తకుల సంఘం కార్యదర్శి పసల రాజ్ కుమార్ మాట్లాడుతూ బంగారం నేడు రికార్డు స్థాయిలో పలికిందన్నారు. కొనుగోళ్లు అంతంత మాత్రంగా ఉన్నాయన్నారు. ఉన్న బంగారము 63-64 వేలు ఉంటే ఈరోజు 74,000 అంటే సుమారు 10,000 రూపాయలు పెరగడం జరిగింది. దీనికి అంతర్జాతీయంగా ఏదైతే ప్రతికూల పవనాలు నడుస్తున్నాయో వ్యాపార రంగం లోపల అదొకటి ఎఫెక్టు. మరియు బంగారం ఒక మంచి ఇన్వెస్ట్ లాగా వ్యాపారస్తులు మన ప్రజలు భావించుతున్న కారణంగా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే రాబోయే కాలం లోపల మంచి లాభాలు వస్తాయన్న ఒక ఆశ. 63-64 వేలే ఎక్కువ ధర. దానికోసం ప్రజలు అలవాటు అవుతున్న సమయం లోపల గిరాకీలు పెరుగుతున్న కారణం లోపల అంతే వ్యవధి లోపల ఈ 74,000 వచ్చేసరికి ప్రజలు బంగారం కొనుక్కోవడం లోపల ఆసక్తి చూపుతలేరు. మీరు గమనిస్తూనే ఉంటున్నారు. రోజుకు బంగారం 1,000-2,000 పెరుగుతూనే ఉన్నది. కోటగల్లీలోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో స్వామివారిని ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే ధన్పాల్ దర్శించుకున్నారు. నిజామాబాద్ పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ మందిరంలో మండల పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. సమాధానం ఇస్తాను. ఆ ఇచ్చిన లిస్టు కూడా పద్మశాలి సమాజానికి నేను మీకు ఇస్తాను. మీరు అడగకుండా మీకు పంపిస్తే రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపు ఖాయమని జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో అధ్యక్షులు దినేష్ కులచారి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమన్నారు. బీజేపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఇందూరు పార్లమెంట్ ఉన్న ప్రజలందరికీ కూడా మతాలకు అతీతంగా తెలియజేసుకుంటున్నారు. కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎంఐఎం పార్టీ లేనిది వాళ్ళ అధికారంలో ఉండలేమనే భయంతో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులు ప్రజలు ఇబ్బంది పడుతుంటే తాగునీరుకి కానీ సాగునీరుకి కానీ రూపాయి రిలీజ్ చేసింది లేదు. కానీ అదే మైనార్టీ వర్గాలకు సంబంధించిన ఒక ఉత్సవం జరుగుతుంటే కోట్ల రూపాయలు దానికి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే కేవలం ఇవాళ స్పష్టమైపోయింది, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ రెండూ కలిసి రాబోయే ఎన్నికల్లో ఉన్నాయి. సీనియర్ రాజకీయ నాయకులు ధర్మపురి శ్రీనివాస్ అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. మాజీ రాజ్యసభ సభ్యులు సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. డిఎస్కు మూత్రనాళంలో ఇన్ఫెక్షన్గా కారణంగా హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఆసుపత్రిలో డిఎస్తో ఉన్న ఫోటోలు అరవింద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డిని గెలిపించుకొని రాహుల్ గాంధీకి బహుమతిగా ఇవ్వాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డిలు అన్నారు.
బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో గల ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వంలో పదవులు పొందిన జిల్లా నాయకుల సన్మాన మరియు బాల్కొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని, అందుకోసం ప్రతి నాయకులు కార్యకర్తలు తనకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మరియు సునీల్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరుతాయన్నారు. అలాగే రైతులకు, పేదవారికి ఎప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అలాగే జీవన్ రెడ్డి కూడా ప్రజలకు సేవ చేసే నాయకుడని, అందరికీ అందుబాటులో ఉండే నాయకుడని ఎన్నుకోవడం చాలా అవసరమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి దేశ ప్రధాని రాహుల్ గాంధీని ఎన్నుకోవడానికి ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి కార్యకర్తలు తదితరులు ఉన్నారు. దుబ్బా మండలంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి మందిరానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ భూమి పూజ చేశారు. దుబ్బా మండలం అభయహస్తం కాలనీలో కాలనీవాసులందరూ కలిసి నిర్మిస్తున్న అభయ ఆంజనేయ స్వామి మందిర భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని మందిర భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ధన్పాల్ మాట్లాడుతూ అభయహస్తం కాలనీవాసులపైన ఈ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, దివ్యమైన మందిర నిర్మాణం సకాలంలో పూర్తి కావాలని, ఆలయ నిర్మాణానికి తన ట్రస్ట్ ధన్పాల్ లక్ష్మీబాయి మరియు విఠల్ గుప్తా ట్రస్ట్ సహాయ సహకారాలంటాయని తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యేకి తమ కాలనీ సమస్యలు విన్నవించుకోగా ఎమ్మెల్యే స్పందిస్తూ అధికారులతో మాట్లాడి కాలనీలో ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో కాలనీ వాసులు మరియు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్స్ సుక్కమధు, వెల్డింగ్ నారాయణ, నాయకులు సురేష్ బాబు, ఆనంద్, పవన్ ముందడ, కృష్ణ, మురళి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి గుడి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఈ కాలనీకి అధ్యక్షుడు కృష్ణ మరియు పెద్దలు ఇప్పకాయల హరిదాస్ స్వామి, సురేష్ స్వామి, గట్ల గంగాధర్, గోవర్ధన్, ఇతర పెద్దలు, సోదర సోదరుమణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. రైతుల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యమవుతుందని నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్నూర్ కప్ సంఘం వద్ద ఓ హోటల్లో చాయ్ పే చర్చ్ కార్యక్రమంలో ఎంపీ అరవింద్ పాల్గొని రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, పరిశ్రమలకు అనుకూలమైన ప్రదేశమని, ఆర్మూర్ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని, గల్ఫ్ వలసలు నివారిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలకు ఎటువంటి లిమిట్ లేదని, అర్హతలు ఉన్న వారందరికీ లబ్ధి చేకూరేలా చూస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ లోపాల వల్లే కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అర్హులకు అందడం లేదని పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లిం ముఠాలకు, రోహింగులకు కాంగ్రెస్ ప్రభుత్వం పౌరసత్వాలు ఇవ్వాలనడం సిగ్గుచేటని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని, వాటన్నింటినీ అరికట్టాలంటే సిఏఏ, ఎన్ఆర్సీ అమలు కావాలని అన్నారు. ఇతర దేశాల ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలని సిఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళన చేశారని, ఇప్పుడు కేవలం ఎన్నికల కోసం హిందువుల పట్ల ఓట్ల కోసం మౌనం వహిస్తున్నారని చెప్పారు. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రాడక్ట్ కింద నిజామాబాద్ జిల్లాకు పసుపు, జగిత్యాల జిల్లాకు మామిడి పంటను ఎంపిక చేశామని తెలిపారు. 2 పంటల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని, పసుపును ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో మంచి ధర లభించిందన్నారు. రానున్న కాలంలో సైతం మోడీ హయాంలోని రైతులకు అన్ని రకాలుగా మేలు జరుగుతుందని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులున్నారు. నగరంలోని కోర్టు ఆవరణలో నిజామాబాద్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో జిల్లా జడ్జి సునీత కుంచాల చలివేంద్రం ఏర్పాటు చేశారు. నగరంలోని కోర్టు ఆవరణలో నిజామాబాద్ జిల్లా వెలమ సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల, జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు ప్రారంభించారు. కార్యక్రమం జిల్లా వెల్మ సంఘం ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కోర్టు దగ్గర మరి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రం ఇనాగ్రేషన్కి మన గౌరవ ముఖ్య అతిథి జడ్జి కుంచాల సునీత గారు రిబ్బన్ కట్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. జిల్లా వెలమ సంఘం అధ్యక్షులు కిషోర్ రావు, వెలమ సంఘం కార్యదర్శి దయాకర్ రావు, ఉపాధ్యక్షులు మంజిత్ రావు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు, సురేష్ రావు, కార్యవర్గ సభ్యులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్, సెక్రటరీ వసంతరావు, జీపీ శ్రీహరి ఆచార్య, మాజీ పీపీ
మధుసూదన్ రావు పాల్గొన్నారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్ బయట ఈ చలివేంద్రం అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఇట్లాగే మన మధుసూదన్ గౌడ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం అనేది ప్రతి సమ్మర్కి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని దానాల కంటే నీళ్ళదానమే చాలా గొప్పదని అందరికీ తెలిసిన విషయమే. సో ఇట్లాగే ప్రతి సంవత్సరం వీళ్ళు ఎంతమంది అంటే దాహార్తులందరికీ దాహం తీర్చడానికి ఏర్పాటు చేయడం నిజంగా సంతోషకరం. విప్లవ సాంస్కృతిక సేనాని కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ అన్నారు. బుధవారం నాడు సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య వ్యవస్థాపకులు విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాత కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు వర్ధంతి సభను అరుణోదయ సాంస్కృతిక సమైక్య సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో కానూరి చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటాల స్ఫూర్తితో విప్లవ సాంస్కృతికోద్యమం వైపు నిలిచి విప్లవ సాంస్కృతిక రంగం అభివృద్ధి కోసం విశేషమైన కృషి చేసిన గొప్ప కళా తపస్వి ఆయన అన్నారు. స్వతహాగా విప్లవ గేయాలను రాసిపాడిన విప్లవ గాయకుడిగా జనం గుండెల్లో నిలిచిన గొప్ప కళ అన్వేషి అని ఆయన కొనియాడారు. విప్లవ సాంస్కృతిక సారథిగా నిలిచాడన్నారు. బుర్రకథ, ఒగ్గు కథలు, అనేక వ్యంగ్య రచనలపై దృష్టి సారించి కమ్యూనిస్టు విప్లవ భావజాలాన్ని ప్రజల్లో వ్యాపింపజేసిన ప్రజా సాంస్కృతిక యోధుడు అని ఆయన కొనియాడారు. త్యాగాల శాలల్లో విప్లవ గేయాల్ని రచించి ప్రజల్లో చైతన్యంను రగిల్చారన్నారు. కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావుకు నివాళులర్పించడం అంటే విప్లవ సాంస్కృతికోద్యమాన్ని బలోపేతం చేయడమే అన్నారు. సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పి రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి గోదావరిలు ప్రసంగించగా పిఓడబ్ల్యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు పి రమ, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు నర్సవ్వ, మాస్ లైన్ సిరికొండ మండల కార్యదర్శి ఆర్ రమేష్, డివిజన్ నాయకులు బాబన్న, ఎం సాయిరెడ్డి, ఆర్ దామోదర్, ఎం లింబాద్రి, మండల నాయకులు బి కిషోర్, ఈ రమేష్, బి సర్పంచ్ సాయిలు, జి కిషోర్, గ్యామ గంగారాం, బి కిషన్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా మైనారిటీ సోదరులకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ముందుగా మైనారిటీ సోదరులు మసీదులో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దోన్కంటి నర్సయ్య, జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, తూకాజీ శర్మ నాయక్, కన్నె సురేందర్, అజ్మతుల్లా సతీష్, నర్సయ్య స్వామి, శ్రీను, భీమ్గల్ మైనార్టీ బీఆర్ఎస్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. चले गए सर क्या कर कर बीजेपी कैंडिडेट जिताए हैं दोनों मिलकर. कौन? अब ऐसे एमएलए प्रदर्शन रेड्डी साहब, अब जो कंटेस्ट कर रहा पार्लियामेंट के उम्मीदवार के नाते पर कांग्रेस पार्टी का जीवन रेड्डी, दोनों मिलकर बीजेपी सपोर्ट करके जो है अरविंद దుబ్బా మండలం విఠలేశ్వర ఆలయ పాదక దర్శనం కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. దుబ్బా మండలం విఠలేశ్వర ఆలయం నుండి శ్రీ జగద్గురు స్వామి నరేంద్రాచార్యజీ మహారాజ్ పుణ్య పాదకలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. హారతి కార్యక్రమం అనంతరం స్వామివారి పాదకలను దర్శించుకోవడం జరిగింది. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ స్వామివారి పుణ్య పాదకలు ఇందూర్ నగరానికి రావడం, వాటిని దర్శించుకోవడం మనందరి అదృష్టమని, శ్రీ నరేంద్ర మహారాజ్ స్వామి వారి దైవ స్వరూపులని, దేశంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, విద్య, వైద్యం అన్ని రంగాల్లో ప్రజలకు సేవలు అందించడం నిజంగా దేశ ప్రజలందరి అదృష్టమని, అలాగే అలాంటి దైవ స్వరూపని మాట మానవుడు విజ్ఞానం వల్ల మానవుడు అన్ని రకాల సుఖాలు పొందుతున్నప్పటికీ ఆధ్యాత్మిక సంతృప్తి అనేది లేకపోతే జీవితం పరిపూర్ణం కాదని, ప్రతి మానవునిలో ఆధ్యాత్మికత పెంపొందించుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా సేవా సమితి ఆధ్వర్యంలో పేద మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ పంచారెడ్డి, ప్రవళిక శ్రీధర్, ఇల్లెందుల మమతా ప్రభాకర్, నాయకులు భాస్కర్, ఆనంద్, కృష్ణ, మురళి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇందూరు ప్రజల అదృష్టం, హిందూ బంధువులందరూ అదృష్టం. ఎందుకంటే తన జీవితం మొత్తం కూడా హిందూ ధర్మం గురించి, హిందూ ధర్మం ఎట్లా అభివృద్ధి చెందాలా, హిందూ ధర్మానికి తన వంతు సహకారం చేయడం, తన జీవితం అంతా కూడా హిందూ ధర్మం గురించే తాపత్రయపడుతున్న
ఆ దైవ స్వరూపము. ఎందుకంటే మోర్దాడ్ మండలం వడ్డెడ్ గ్రామంలో ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ 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 పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి రథోత్సవాన్ని నిర్వహించారు. మోర్దాడ్ మండలంలోని వడ్డెడ్ గ్రామంలో ఆలయ అర్చకులు రాజా గౌతమ్ శర్మ మాట్లాడుతూ ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారి రథయాత్ర ప్రధాన వీధుల గుండా కొనసాగుతుందని, మహిళలు స్వామివారికి మంగళహారతులతో ఘన స్వాగతం పలికారని చెప్పారు. ఉగాది రోజు ఎవరైతే పంచాంగ శ్రవణాన్ని వింటారో వారికి ఆయుష్, ఆరోగ్యం, సత్సంతానం కలుగుతుందన్నారు. ఉగాది అంటే కలియుగం ఆరంభమైనటువంటి రోజు అని, సృష్టి ఆరంభమైనటువంటి రోజు కాబట్టి ఈ కలియుగంలో ఉగాదిని జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రోజు ఉంటుంది కాబట్టి కలియుగంలో మాత్రమే ఉగాదిని ప్రమాణంగా చేసుకొని వసంత ఋతువును ఆధారంగా చేసుకుని ఉగాదిని నిర్వహించుకుంటామని, తీపి, వగరు, చేదు ఇలా షడ్రుచుల మిళితమై మన జీవితం అని వివరించారు. భక్తులకు అందరికీ ఉగాది పచ్చడిని పంపిణీ చేశామన్నారు. పెరికిట్ విశాఖ నగర్ కాలనీలో గల శ్రీ రమ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రముఖ వేద పండితులు బాలెపల్లి సుబ్బారావు పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ విశాఖ నగర్ కాలనీలో గల శ్రీ రమ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వేద పండితులు బాలెపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన సంవత్సరంలో వివిధ రాష్ట్రాల జాతక చక్రాలను వేద పండితులు సుబ్బారావు వివరించారు. అనంతరం ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీరామ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, వేద పండితులు సుబ్బారావు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. మంచి శుభ సంకేతమైనటువంటి ప్రజాపాలకులు రాబోతున్నారు. మరి ఆ ప్రజాపాలకులు మనకు మంచి పరిపాలన అందించి ధర్మం వైపు మనను మార్గదర్శకం చేయబోతున్నారు. అదేవిధంగా ఈ క్రోధీనామ సంవత్సరంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం ఉన్నతిని ఆపేక్షించే విధంగా, కోరుకునే విధంగా మనం ఉన్నత స్థాయికి ఎదగబోతున్నాం. ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరూ నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పని చేయవలసిందిగా జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ కోరారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు చంద్రమోహన్, శ్రీనివాస్ రెడ్డి, అదనపు ఎస్పీ నరసింహారెడ్డిలతో కలిసి నోడల్ అధికారులతో ఎన్నికల ప్రవర్తన నియమావళి, అనుమతులు, ఫిర్యాదులపై స్పందించుట, అక్రమ డబ్బు, మద్యం, కానుకల వంటివి స్వాధీనపరుచుకునుట, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల తరలింపు తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థి చేసే ప్రతి ఖర్చు లెక్కలో చూపవలసి ఉంటుందని అన్నారు. ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలో స్పీకర్లతో పాటు డబ్బు, మద్యం, బహుమతులు తరలించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కోడ్ ఉల్లంఘన, అక్రమ డబ్బు, మద్యం తరలింపులపై కేసులు నమోదు చేసి రోజువారీ నివేదికలు సమర్పించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన ప్రక్రియ సోమవారం నాటికి పూర్తి చేయాలన్నారు. ఎన్నికల విధులు కేటాయించిన వారికి ఎలాంటి మినహాయింపు లేదని, హాజరు కాని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని, ఉద్యోగులు ఎవ్వరూ రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు తదితర కార్యక్రమాల్లో పాల్గొనరాదని హెచ్చరించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వికలాంగుల కోసం వీల్ చైర్ సిద్ధంగా ఉంచాలన్నారు. ఎన్నికల నిర్వహణపై ప్రకటన వెలువడిన నాటి నుండి నేటి వరకు 50 లక్షల నగదుతో పాటు 41 లక్షల విలువ గల మద్యం స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకులుగా గోపాల్ జీ తివారీ, పోలీస్ పరిశీలకులుగా దీపక్ భార్గవ్ను ఎన్నికల కమిషన్ నియమించిందని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో నోడల్ అధికారులు వరదారెడ్డి, శ్రీనివాస్, అంబాజీ, శ్రీనివాస్ రెడ్డి, రాజారాం, ఏఓ మసూర్ అహ్మద్, ఎన్నికల పర్యవేక్షకులు ప్రేమ్ కుమార్, ఇందిరా ప్రియదర్శిని, జ్యోతి స్వప్న, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాక్లూరు రాజరాజేశ్వర ఆలయానికి మంగి రాములు మహారాజ్ భూమి పూజ చేశారు. మాణిక్ బండర్ శివార్లో గల భాగ్యనగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న రాజరాజేశ్వరి ఆలయానికి భూమి పూజ మంగిరాములు మహారాజ్ నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మహారాజ్ మాట్లాడుతూ భాగ్యనగర్ కాలనీ వాసు నూతన ఆలయాన్ని నిర్మించడం చాలా సంతోషమని, ఆలయాన్ని ప్రతి ఒక్కరూ కృషి ఉంటేనే ఆలయం నిర్మిస్తామని, సభ్యులందరూ ఏకతాటిపై ఉంటేనే ఆలయం నిర్మాణం జరుగుతుందని, ఎవరు కూడా మనస్పర్ధలు లేకుండా పనిచేయాలని, నీది నాదని భేదం లేకుండా గుడి నిర్మాణానికి సహకరించాలని కోరారు. మహిళలు మంగళహారతులతో స్వామివారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అజ్మీర్ నారాయణ, అశోక్ సాయన్న, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయం నిర్మాణం చేయడం పెద్ద ముఖ్యం కూడా కాదు, ఆలయం సంరక్షణ చేయడం పెద్ద ముఖ్యం. ఆలయం సంరక్షణ చేయడం చాలా ముఖ్యం. అంటే ఇల్లు కట్టుకుంటాం,
ఇల్లు కట్టుకొని దాని ఇల్లు సరైనట్టు చూస్తేనే ఇల్లు ఆనందం అంటే తృప్తి ఉంటుంది. అది ఎవరి దగ్గర ఉంటుందంటే మనం కడుతున్నాం కాబట్టి మన ప్రయత్నం మనం మంచి నీట్గా నిజాయితీగా ధర్మంగా ప్రతిదీ కూడా వస్తు రూపకంగా మనం విధి విధానంగా చేయాలి వాస్తవంగా. కాబట్టి ఆ విధి విధానంగా చేయడమే మానవుడి కర్తవ్యం. కాబట్టి ఆ కర్తవ్యం తగ్గట్టు మనం మెదిలి ఆలయం నిర్మాణం చేద్దామని మీ అందరి యొక్క అభిప్రాయం సంకల్పం ఇవాళ శుభం. రంజాన్ పండుగ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లించామని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ఖిల్లా ఈద్గా, బోధన్ బస్టాండ్ ఈద్గా, పులంగ్ ఈద్గాలలో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. కాబట్టి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ దారి మళ్లింపులు ఈ క్రింద విధంగా చేశామని సిపి కల్మేశ్వర్ తెలిపారు. బోధన్ వైపు వెళ్లేవారు ఆర్టీసీ బస్టాండ్ నుండి ఫ్లైఓవర్ బ్రిడ్జి, శివాజీ చౌక్, గంజ్, నిజాం కాలనీ మీదుగా అరసపల్లి నుండి బోధన్కు వెళ్లాలన్నారు. హైదరాబాద్ నుండి బోధన్ వైపు వెళ్లేవారు మాధవనగర్ బైపాస్ నుండి కంటేశ్వర్ బైపాస్, న్యూ కలెక్టరేట్ ద్వారా అరసపల్లి మీదుగా బోధన్కు వెళ్లాలన్నారు. బోధన్ నుండి నిజామాబాద్ వచ్చేవారు అరసపల్లి సర్కిల్ నుండి న్యూ కలెక్టరేట్ మీదుగా కంటేశ్వర్ బైపాస్, ఎన్టీఆర్ సర్కిల్, ఆర్టీసీ బస్ స్టాండ్కు రావాలన్నారు. యంచా గ్రామంలోని గోదావరి నదీ తీరంలో శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ కళా గోశాల వేద పండితుల ప్రత్యేక పూజలు, హోమాల నడుమ వైభవంగా ప్రారంభమైంది. నైపేట మండలంలోని యంచా గ్రామంలోని గోదావరి నది తీరంలో గల శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ కళా గోశాలను నంగునూరి కిరణ్, రమ్యశ్రీ దంపతుల సౌజన్యంతో బుధవారం ఉదయం వైభవంగా ప్రారంభించారు. సందర్భంగా శ్రీ సుదర్శన నరసింహయాగం, శ్రీ వెంకటేశ్వర స్వామి గోపూజ, గోశాల భవన పూజ, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ నిర్వహించారు. కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భాగ్యనగర్లోని ముచ్చింతల్ శ్రీ చిన్నజీయర్ స్వామి ఆశ్రమం నుంచి ఋత్వికులు, పండితులు హాజరై హోమం చేశారు. ఈ నిర్మాణ సంకల్పం సర్పంచ్ ప్రవీణ్, భూమన్న, సాయిలు, వర్మ, గోకుల్ గోసేవా సమితికి మొదటిగా తెలిపారు. దీనికి ఎన్ఆర్ఐ యుఎస్ఏలో స్థిరపడ్డ కిరణ్, రమ్యశ్రీ దంపతులు ముందుకు వచ్చి ఎంతో శ్రద్ధతో సైంటిఫిక్ గోశాలను నిర్మించారు. ఇందులో సుమారు 20 నుంచి 30 ఆవులకు వసతి ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో గోశాల నిర్మించడం అభినందనీయమని పండితులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గోకుల్ గోసేవా సమితి సభ్యులు టి రామ్మోహన్, టి దయాకర్, రాజశేఖర్, గ్రామస్తులు ప్రవీణ్, సాయిలు, భూమన్న తదితరులు పాల్గొన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో ఏర్గట్ల జెడ్పీటీసీ గుల్ల రాజేశ్వర్, ఎంపీటీసీ అంజయ్య కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. నగరంలోని సుభాష్ నగర్లో గల బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో ఏర్గట్ల మండలం జెడ్పీటీసీ గుల్ల రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ సున్నపంజయ్య, కార్యకర్తలు శ్రీనివాస్, ఎండి, అన్వర్, అనిల్ కాంగ్రెస్లో చేరారు. వీరికి సుదర్శన్ రెడ్డి డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఏరుగట్ల జెడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత దుర్మార్గుల ఇబ్బందులతో మేము ఏం శాంక్షన్ చేయము, నువ్వు టీఆర్ఎస్ ఉండినేమో అప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్లో జాయిన్ అయితే కానీ మేము పనులు ఇయ్యము అన్న ఉద్దేశంతో ప్రజలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఆ మండలిని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేద్దామన్న ఉద్దేశంతో ఆ రోజు బలవంతంగా బీఆర్ఎస్లో చేశారు. వారితో పాటు ఎక్స్ ఎంపీటీసీలు. రెంజల్ మండలంలోని బోర్గం గ్రామంలో రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే పంటల సాగుపై మొగ్గు చూపుతున్నారు. ఓమిని యాక్టివా హెల్త్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో పాప్రికాన్ మిర్చి పంట వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ సందర్భంగా ఈ సంస్థ ఆర్గనైజర్స్ ప్రతినిధులు పోతన్న మాట్లాడుతూ ఇప్పటికే బోర్గంలో 10 ఎకరాల్లో రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారని వారు తెలిపారు. ఈ పంట కేవలం 5 నెలల కాల పరిమితిలో 3 సార్లు మిర్చి పంట వస్తుందన్నారు. ఈ పంట సాగు చేసే రైతులకు తమ సంస్థ నుండి ఉచితంగా విత్తనాలు అందజేయడం జరుగుతుందని, అలాగే మిర్చి పంట చేతికి వచ్చే సమయంలో తామే కొనుగోలు చేస్తామన్నారు. వారు మిర్చి పంటను పరిశీలించారు. ఈ మిర్చి తినడానికి పనికిరాదని తమ సంస్థ మందుల తయారీకి వాడుతుందన్నారు. ఏ గ్రేడ్ రకానికి 29,500 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 27,000 రూపాయల మద్దతు ధరను తమ సంస్థ చెల్లిస్తుందని ఆయన అన్నారు. ఈ పంట తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంస్థ ఆర్గనైజర్స్ పోతన్న, విఠల్, శ్రీనివాస్, సంజయ్, రైతులు సురేష్, సాయి కిరణ్, సాయన్న, నాగన్న తదితరులు పాల్గొన్నారు. అనేక మెడిసిన్స్ కంపెనీ నుంచి ఇక్కడ బోర్గాం ఏరియాలో, రెంజల్ మండల ఏరియాలో ఒక 20 ఎకరాలు సీడ్ ప్రొడక్షన్ మిర్చి ఇచ్చినాము. ప్యాప్రికా అనే రకం ఇచ్చినాము. దీని ఏమంటే ఇది పండిన పంటని ఇత్తనాలు మేమే ఇస్తాము, పండిన పంటని రైతు దగ్గర నుంచి మేమే తీసుకుంటాము. దీని ధర వచ్చేసి క్వింటాల్కి ఏ గ్రేడ్ వచ్చేసి 29,500 రూపాయలు క్వింటాలు, బి గ్రేడ్ వచ్చేసి
27,000 రూపాయలకి క్వింటాలు. ఇది ఏంటంటే ఈ పంట రైతు కొద్దిగా కష్టపడి దీనికి వచ్చే బీమాలను కంట్రోల్ చేసుకుంటూ మంచి దిగుబడి తీసుకుంటే రైతుకు దీంట్లో మంచి లాభదాయకంగా ఉంది రైతుకి. ఎందుకంటే ఉదాహరణకు ఒక 10 క్వింటాలు తీసుకున్నా కానీ 2,90,000 ఆదాయం ఉంటుంది. 90,000 ఆదాయం ఖర్చులు తీసినా కానీ 2 లక్షల వరకు మిగులుతుంది రైతుకి. ఇది ఇక్కడ ఇచ్చాము. మొదట్లో బాగానే పండించుకున్న రైతులు మేము వచ్చేసి ఇక ముందు వచ్చేసారి మేము ఇంకా బాగా వేసుకుంటాము, ఈ ఊర్లో ఈ ఏరియాలో బాగా డెవలప్ చేసుకుంటాము, మాకు ఇది లాభదాయకంగా ఉందని రైతులు చెప్తున్నారు. నిజామాబాద్కు చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కవితారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్లో సీఎం నివాసంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. గత 30 ఏళ్లుగా నిజామాబాద్లో గైనకాలజీ వైద్యురాలుగా సేవలందిస్తున్న కవితారెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి తన వంతు మేలు చేస్తున్నారు. భర్త రవీందర్ రెడ్డి సైతం పిల్లల వైద్యునిగా మంచి గుర్తింపు ఉంది. కొంతకాలంగా రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్న డాక్టర్ కవితారెడ్డి కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ లోక్సభ టికెట్ ఆశించారు. రాజకీయ సమీకరణలో భాగంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. భవిష్యత్తులో చట్టసభలకు పోటీపై కవితారెడ్డికి సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్లు సమాచారం. డాక్టర్ కవితారెడ్డికి తాతల నుంచి రాజకీయ వారసత్వం ఉంది. ఈ నేపథ్యంలో కవితారెడ్డి చేరికతో నిజామాబాద్ లోక్సభ పరిధిలో పార్టీకి బలం చేకూరుతుందని భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల వేళ కవితారెడ్డి చేరిక పార్టీకి కలిసి వస్తుందని భావించే పార్టీలో చేర్చుకున్నట్లు జిల్లా నాయకులు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని, పార్టీ పటిష్టత కోసం కలిసికట్టుగా పని చేస్తానని డాక్టర్ కవితారెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా మహిళా జర్నలిస్టుల అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మహిళా జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈరోజు నిజామాబాద్లోని వినాయక్ నగర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షురాలిగా బైస సంగీతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీలో జనరల్ సెక్రటరీగా సోని, కోశాధికారిగా అనిత, వైస్ ప్రెసిడెంట్గా ఆశ్రా, సహాయ సెక్రటరీగా లావణ్య, కమిటీ మెంబర్స్గా అర్చన, తులసి, సౌందర్య, దీపిక, వాణి, ప్రసన్న, కావ్య, రోషిని, సంజన, రజిత ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలైన బైస సంగీత మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కమిటీలోనే కీలకమైందని, ఈ నిజామాబాద్ జిల్లా మహిళా జర్నలిస్ట్ అసోసియేషన్ అని అధ్యక్షురాలు బైస సంగీత చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మీడియాలో పలు విభాగాల్లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు, డెస్క్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో పనిచేస్తున్న మహిళలు ఈ కమిటీ సభ్యులుగా ఉంటారని ఆమె తెలిపారు. కోటగిరిలో చావిడి వద్ద ముస్లిం ఫకీర్ కుటుంబాలకు రంజాన్ కిట్స్ ను పంపిణీ చేశారు. కోటగిరి మండల కేంద్రంలోని చావిడి గల్లీకి చెందిన మైనార్టీ ముస్లిం ఫకీర్ 30 కుటుంబాలకు మాజీ కోఆప్షన్ సభ్యులు ఎంఏ హకీం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా బుధవారం పండుగకు సంబంధించిన వస్తువుల కిట్స్ ను పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల్లపల్లి ఫారం గ్రామంలో పలు రకాల సహాయ సహకారాలు కార్యక్రమాలు చేపట్టాలని ఆయన తెలిపారు. వివిధ గ్రామాల్లో కూడా ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా కానుకలను అందజేస్తున్నానన్నారు. ఈ రోజు చివరి రోజు కనుక కోటగిరి చావిడి వద్ద 30 ఫకీర్ కుటుంబాలకు ఒక్కొక్క గేటు 850 రూపాయల చొప్పున పండుగకు కావాల్సిన సామాన్లతో కిట్స్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. కోటగిరి ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ పేదవారికి ఆర్థిక సహాయం చేయడం అందరికీ ఉండదు, కొందరికి ఉంటుందని, ఆయన కుటుంబానికి భగవంతుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయని ఆయన అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేదలకు డబ్బులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. దసరా పండుగ సందర్భంగా తాను కూడా ఇందు నిరుపేద ప్రజల కోసం తన వంతు ఆర్థిక సహాయం చేస్తానని అన్నారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ ఎంసెట్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన అన్నారు. హకీం పుట్టిన గ్రామాల్లో స్కూల్ విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ, మధ్యాహ్న భోజనానికి ఆర్థిక సహాయం కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అదే కాకుండా వివిధ గ్రామాల్లో కూడా తన వంతు సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. అలాంటి మనస్తత్వం కొందరికే ఉంటుందని ఆయన గురించి కొనియాడారు. కార్యక్రమంలో బర్ల మధు, ఏజస్ ఖాన్, యూత్ ప్రెసిడెంట్ అబ్దుల్ వాజీ పాల్గొన్నారు. महीने में मैं जिस तरह TRS नया निकला था तो 3500 आदमी को मेम्बरशिप करा तो पहुँचा रहा हूँ साथ मेरे को ज़बरदस्त दाग दिए। खैर वो दाग तो नहीं भूलता मगर मैं कुछ भी करा मगर पार्टी नहीं छोड़ा। आज हम ये 3 खानदानी कांग्रेस है, हम इनमें वालिद साहब के ज़माने से, इनके पुरानी साहब ज़माने से मैं 86 से हूँ. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ కుక్కలగుట్టలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామి జాతర రథోత్సవ కార్యక్రమాలు కన్నుల పండుగగా కొనసాగాయి. పెరికిట్ కుక్కలగుట్టలో ఉగాది సందర్భంగా వెంకటేశ్వర స్వామి జాతరకు భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనానికి బారులు తీరారు.
పెర్కిట్ నుండి రథోత్సవం కుక్కలగుట్ట వరకు కొనసాగి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రదక్షిణలు చేశారు. అనంతరం భక్తులు రథానికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కుక్కలగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జాతర రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని ఆర్ఎస్ఎస్ పెద్దలు తెలిపారు. ఉగాది ఉత్సవం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇందూర్ నగరం ఆధ్వర్యంలో నిర్వహించబడిన సమావేశంలో వక్త అప్పల ప్రసాద్ కుటుంబ వ్యవస్థ గురించి కుటుంబ వ్యవస్థ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచానికి కావాల్సిన జ్ఞానాన్ని సంపదను అందిస్తుందని తెలియజేశారు. పుట్టినరోజు వేడుకల్ని మంచి చేసే వ్యక్తులు వారికి బయట వ్యక్తులు జరపాలని ఈరోజు పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవర్ జన్మదినం సందర్భంగా ఆద్య సంఘ చాలక్ ప్రణామం నిర్వహించారు. వారు చిన్నతనం నుండే దేశభక్తిని పుణ్యపుచ్చుకొని స్వతంత్రం సంగ్రామం కోసం చిన్నప్పటి నుండే దేశభక్తిని తోటి స్నేహితులకు సందేశాన్ని తెలియజేశారు. 9వ తరగతి చదివే సమయంలో నోటీస్ బోర్డుపై ఎవరు వందే మాతరం అనకూడదు అని సమాచారం ఇవ్వడం జరిగింది. ఒకవేళ వందే మాతరం పలికినట్లయితే తీసి పంపిస్తామని చెప్పేసి పాఠశాల యాజమాన్యం చెప్పినప్పటికీ ఆ రోజు ఆ పాఠశాలకు వచ్చిన ఆఫీసర్ ముందే అందరు కలిసి వందే మాతరం నినాదించి దేశభక్తిని భారతమాత స్వేచ్ఛ సంకల్పం కోసం దేశభక్తిని చేర్చడం జరిగిందని తెలియజేశారు. వారి పూర్వీకుల జన్మస్థలం మన హిందువులు కందకుర్తిలోని జన్మించినారు. త్రివేణి సంఘంలో పుణ్యక్షేత్రంలో మన ఇందూరు ప్రజలు ఉండడం అదృష్టమని తెలియజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ విజయ్ ధన్పాల్, వక్త అప్పల ప్రసాద్, జిల్లా సంఘ చాలక్ గురు కాపర్తి గురుచరణం, నగర సంఘజాల తిరుకోవల్లూరు శ్రీనివాస్, 1500 మంది స్వయం సేవక్ బంధువులు పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. బోధన్ శ్రీ ఏకచక్రేశ్వర శివ మందిరంలో ఉగాది పండుగ సందర్భంగా గణేష్ మహారాజ్ ఆధ్వర్యంలో పంచాంగం చెప్పారు. కార్యక్రమంలో శివాలయం పాలకవర్గం సభ్యులు పాల్గొనడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ మండలం ములకలపల్లి గ్రామంలో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు ఈఫ్తార్ విందు గ్రామానికి చెందిన బొడ్డుపల్లి వెంకటాచారి ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో పేదవాడి ఆకలి విలువ తెలుసుకునే విధంగా కటిక ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం సోదరులకు ఈఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, అల్లా ఆశీస్సులతో తమ ప్రజలు సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని, మసీదు సంబంధించిన విషయంలో ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి వచ్చిన వెంటనే నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ముందు భవిష్యత్తులో రంజాన్ పర్వదినం ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు ఈఫ్తార్ విందు అందజేస్తానని అడ్వాన్స్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరులందరూ కూడా ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాడి ఆకలి తెలుసుకునే విధంగా మా ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష చేస్తున్నారు. వారికి ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆలూరు పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. అనంతరం ఆలయ అర్చకులు నర్సింగరావు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు దేవేందర్, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులున్నారు. పట్టణ ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ జంబి హనుమాన్ ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరము కుచుడు రాజు మంత్రి శని అవుతున్నందున నల్ల పంటలకు, ఎర్ర పంటలకు ఎక్కువ దిగుబడి లభించి నిజామాబాద్ పిఆర్టీయు ఆధ్వర్యంలో మంగళవారం నిర్మల హృదయ ఉన్నత పాఠశాల నిజామాబాద్లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ దండు ఆనంద్ దాస్, జ్యోతి శివకుమార్ పెద్దవాల్గోట్ రచించిన బిఎస్ రాములు కథలు తెలంగాణ జనజీవన చిత్రణ అను పుస్తకం జిల్లా విద్యాధికారి దుర్గా ప్రసాద్, డాక్టర్ లక్ష్మణ్ ప్రత్యేక అతిథితో ఆవిష్కరించబడింది. సందర్భంగా రచయిత జ్యోతి మాట్లాడుతూ తెలుగు భాష పట్ల శ్రద్ధ, ఆసక్తిని వినూత్న రీతిలో తనదైన శైలిలో అమితాసక్తిని పెంపొందించడానికి ప్రయోగాత్మకంగా ఈ మొదటి పుస్తకం రాశారు. పుస్తక ఆవిష్కరణను పిఆర్టీయు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పొద్దుటూరి మోహన్ రెడ్డి మరియు వెంకటేశ్వర్ గౌడ్ల చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా గౌరవ అధ్యక్షులు శంకర్రావు, శ్రీనివాసరావు, రాష్ట్ర మాజీ పిఆర్టీయు బాధ్యులు కొండ ఆశన్న, మానాల మురళీధర్, పద్మశాలి, జిల్లా అధ్యక్షుడు బిజ్జు దత్తాద్రి, పూల హనుమాన్లు, తుమ్మ ప్రసన్న, చౌడ్ భూమేశ్వర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రంజాన్ కోసం ఈద్గాలలో ప్రత్యేక ఏర్పాట్లు. శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. నగరంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టిన సిపి కల్మేశ్వర్. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కవితారెడ్డి. పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రైతుల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యం. ఆర్మూర్ మున్నూర్ కాపు సంఘం వద్ద ఓ హోటల్లో చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఎంపీ అరవింద్. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే నాయకుడు జీవన్ రెడ్డినే ఎంపీగా గెలిపించాలి. వేల్పూర్ మండలంలోని లక్కోరా గ్రామంలోని ఏఎన్జీ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డి. ఆల్ టైమ్ రికార్డు బ్రేక్ చేసిన పసిడి ధరలు. నిజామాబాద్లో తులం బంగారం ధర 74,000కు పలకడంతో K6 GTPL స్పెషల్ స్టోరీ. మాక్లూరు మండలంలోని మానిక్ బండర్ శివార్లో రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భూమి పూజ చేసిన శ్రీ శ్రీ మంగిరాములు మహారాజ్. నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. దుబ్బా విఠలేశ్వర ఆలయంలో, అభయ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి. కామారెడ్డిలో ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ జితేశ్వరి పాటిల్ ఆదేశం. విప్లవ సాంస్కృతిక సేనాని కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో కానూరి వెంకటేశ్వరరావు వర్ధంతి సభలో సిపిఐ ఎంఎల్ మాస్లాండ్ సెక్రటేరియట్ సభ్యుడు వి ప్రభాకర్. నిజామాబాద్ జిల్లా కోర్టు వద్ద వెలమ సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు. ప్రారంభించిన జిల్లా జడ్జి సునీత కుంచాల, జడ్పీ చైర్మన్ విఠలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.